హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం పచ్చి మామిడికాయతో చాలా రకాలుగా పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదండి. నేనైతే పచ్చి మామిడికాయతోటి పులిహోర ఆవకాయ అయితే చేస్తున్నాను. ఈ పులిహోర ఆవకాయ టేస్ట్ అయితే పులిహోర లాగా ఉంటుంది, ఆవకాయలా ఉంటుంది. రెండు రకాల టేస్ట్ కలిసి ఉంటుందండి. ఈ పచ్చడి అయితే బయట అయితే 3 రోజులు నిల్వ ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల వరకు ఉంటుంది. ఇందులో మనం పోపులు వేస్తాము, అలాగే పచ్చి ఆవమద్దు కూడా వేస్తాము. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చూసేద్దామా. పులిహోర ఆవకాయకి మనం ఒక మామిడికాయతో చేసుకుంటే బాగుంటుందండి. తక్కువ క్వాంటిటీతో చేసుకుందాం. నేనైతే ఒక పచ్చి మామిడికాయ, బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకున్నాను. ఈ సైజు మామిడికాయ కడిగేసి ముచ్చికి దగ్గర జీడి కడిగి క్లాత్తో తుడిచేసి ఆరనిచ్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇదిగో ఈ మాత్రం సైజు ఉంటే చాలు. ఇవి నేను కప్పులో వేసి కొలుస్తున్నాను. ఈ కప్పు నిండుగా వచ్చాయి ముక్కలు. ఒక బౌల్లో వేసుకుని ఇందులోకి అన్నీ కొలతతో తీసుకుంటే బాగుంటుందండి. పావు కప్పు వరకు పచ్చి కారం తీసుకుంటున్నాను నేను. ఇది ఆవకాయ కారం. మీరు తీసుకునే కారం ఘాటును బట్టి తీసుకోండి. అదే టేబుల్ స్పూన్ అయితే 4 టేబుల్ స్పూన్స్ వస్తుంది. అలాగే ఇది ఉప్పు, కల్లుప్పు నేను ఎండనిచ్చి మిక్సీ పట్టుకుని నేను ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి, లేకపోతే ముక్కలకు పట్టేసి కసుం అయిపోద్దండి. పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ అయితే ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె అయినా పర్వాలేదు, వేరుశనగ నూనె అయినా పర్వాలేదు. ఈ నూనె కూడా ఇందులో వేసుకుని ఈ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా స్పూన్తో బాగా కలుపుకుని ఒక రోజు అయితే ఊరనివ్వాలి. ఈ పచ్చడి మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోకూడదండి, ఎందుకంటే మనం ఇందులో పోపులు వేస్తాము, అలాగే పచ్చి ఆవాలతో నూరిన ముద్దను కూడా వేస్తాము. కాబట్టి చేసిన రోజునే తినేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు చేసి చూసారంటే చాలా బాగుంటుంది. ఇంకా అస్తమాటు ఇలాగే చేస్తూ ఉంటారు. నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసేలాగా కలుపుకుని ఒక రోజైతే ఊరనివ్వాలి. ఈ ఉప్పు, కారం, ఆయిల్ ఇదంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఒకరోజు ఊరిన తర్వాత చూద్దాం. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ చూసారా ఏ విధంగా తేలిందో. ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ ముందే వేసేసాం కాబట్టి ఇంకా ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. పోపులోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పొట్టు మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా కొంచెం దోరగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని చిదిమి వేసుకుని ఇందులో వేసే పచ్చిమిర్చి, అలాగే అల్లం, కరివేపాకు కూడా కడిగేసి అవి ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత నేను కట్ చేసి వేస్తున్నాను. 5 వరకు పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కల కింద కట్ చేశాను. 2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసాను. ఇవన్నీ కూడా మనం కొంచెం ఆరనిచ్చి తడి లేకుండానే వేసుకోవాలండి. ఎందుకంటే 2 రోజులు ఉన్నా కానీ మనకి పచ్చడి 3 రోజులు ఉన్నా కానీ ఈ విధంగా చేసుకున్నామంటే మనకి చలివాసన రాకుండా పచ్చడి అయితే ఉంటుంది. అలాగే ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ వేసిన తర్వాత పోపు వేగిపోయింది. ఈ పోపుని నేను ఈ పచ్చడిలో వేసేస్తున్నానండి. ఈ పచ్చడిలో పోపు వేసేసిన తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెడదాం. వేయించిన పోపులు కూడా కొంచెం చల్లారుతాయి. ఇప్పుడు నేను ఇందులోకి ఆవముద్ద వేస్తున్నానండి. ఆవముద్ద వేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకుని ఇవి మిక్సీలో మనకి నలగవు కదా, అందుకని నేను రోట్లో దంచుతున్నాను. రోళ్ళను కూడా శుభ్రంగా కడిగి శుభ్రంగా ఆరనివ్వాలి, తడి లేకుండా. ఈ రోట్లో అయితే ఈ ఆవాలను అయితే దంచుతున్నానండి. ముందు కొంచెం ఈ ఆవాలని పొడిలా చేసుకుని ఆ తర్వాత కాచి చల్లార్చిన నీళ్లు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చన్నీళ్ళు వేయకండి. కాచి చల్లార్చి నీళ్ళు 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. వేసి బాగా మెత్తగా ఇలా ముద్దలా చేసుకోవాలి.
మనం ఇందులో ఆవు ముద్ద వేస్తున్నాము, అలాగే పోపులు కూడా వేసాము కాబట్టి తక్కువ క్వాంటిటీతో చేసుకోండి. ఎందుకంటే 4 మెంబర్స్ ఉన్నారంటే ఒక మామిడికాయతో చేసుకుంటే సరిపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం అన్నం అంతా కూడా పచ్చడితో తినేస్తారు. మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి. ఈ ఆవు ముద్దని ఈ పచ్చడిలో వేసేసి ఒకసారి చక్కగా బాగా కలిపేసుకుని అంతేనండి, మనం సర్వ్ చేసేసుకోవడమే, వెంటనే వేసేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే రుచి అయితే చాలా బాగుంటుందండి. పులిహోర టేస్ట్ ఉంటుంది, అలాగే ఆవకాయ టేస్ట్ ఉంటుంది. ఇలా ఆవు ముద్ద వేసిన పులిహోర ఆవకాయ అయితే యూట్యూబ్లో ఇంతవరకు పెట్టలేదని అనుకుంటున్నాను నేను. అదే మీకు వారం రోజులు నిల్వ ఉండాలంటే కనుక ఇలా గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో ఉంచితే వారం వరకు ఉంటుంది. కాకపోతే పోపులు అయితే మెత్తబడిపోతాయి. అందుకనే మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుని 2 డేస్లో అయిపోయేలా చేసుకుంటే బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. మరి మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితో తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ పులిహోర ఆవకాయ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హ్యాపీ కుకింగ్.